హలో పీపుల్, ఈ రోజు మనం ఫూల్ అనే వర్డ్ మీద 2 ఇడియమ్స్ నేర్చుకుందాం. మన ఫస్ట్ ఇడియం ఏంటంటే ఫూల్స్ పారడైజ్. మన సెకండ్ ఇడియం ఏంటంటే నో బడీస్ ఫూల్ అని మీనింగ్ అనమాట. అయితే ఫూల్స్ పారడైజ్, పారడైజ్ అంటే మనందరికి తెలిసింది ఏంటి, హైదరాబాద్ లో బిర్యానీ గుర్తొచ్చింది కదా మీకు కూడా. కాదు, పారడైజ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే స్వర్గం అని అర్థం అనమాట. ఫూల్స్ పారడైజ్ ఏంటి? ఫూల్ అంటే మీకు తెలుసు కదా, బుద్ధి లేనివాడు, తెలివి లేనివాడు, అవివేకుడు లేదా మూర్ఖుడు, ఇలాంటివన్నీ ఫూల్ అని అంటాం. ఫూల్స్ పారడైజ్ ఏంటి? తెలివి లేనివాడి స్వర్గం ఏంటి అనుకుంటున్నారా? దీని మీనింగ్ ఏంటంటే బీ హ్యాపీ అబౌట్ సంథింగ్ బట్ విచ్ ఈస్ నాట్ రియల్, ఆర్ హ్యాపీ అబౌట్ సంథింగ్ విచ్ ఈస్ ఇన్కరెక్ట్. అంటే ఏంటంటే జరగంది ఏదో జరిగిపోతుందని ఆనందపడ్డం, లేకపోతే ఏదో చెప్పాం మనకి నువ్వు రేపు సీఎం అయిపోతావని, వాడు నిజంగా నేను రేపు సీఎం అయిపోతానని ఆనందపడిపోవడం. అలా ఆనందపడిపోయి మురిసిపోతున్నాడు అనుకో, అప్పుడు ఫూల్స్ పారడైజ్ అని అంటాం మనం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. హీ ఈస్ లివింగ్ ఇన్ ఫూల్స్ పారడైజ్ ఇఫ్ హీ థింక్స్ హీల్ గెట్ ఏ ప్రమోషన్ వితౌట్ వర్కింగ్ ఫర్ ఇట్. అసలు ఏ పని చేయకుండా ప్రమోషన్ వచ్చేస్తుందని అనుకోవడం, అతను ఫూల్స్ ప్యారడైజ్ లో బతుకుతున్నట్టు అనమాట. ఆడికన్నా వెర్రోడు ఇంకొకడు ఉన్నాడు, వర్క్ చేస్తేనే ప్రమోషన్ వస్తుంది, వర్క్ చేయకుండా, ఎలాంటి వర్క్ చేయకుండా ప్రమోషన్ వచ్చేస్తుందని ఆనందపడిపోతున్నాడు. వాడంత బుద్ధి లేని వాడు ఇంకొకడు ఉంటాడా? ఉండడు. ఇది దీని మీనింగ్ అనమాట. దీనికి సెకండ్, షీఈస్ ఇన్ ఏ ఫూల్స్ ప్యారడైజ్ ఇఫ్ షీ బిలీవ్స్ ఎవ్రీథింగ్ హీ సేస్ బికాస్ హీఈస్ బీన్ లయింగ్ టు హెర్ ఫర్ మంత్స్. తను కనుక వాడు చెప్పిన ప్రతిదీ నమ్మినట్టయితే ఇంకా తన నుంచి వెర్రది ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయికి చాలా నెలల నుంచి సోద్ చెప్తున్నాడు అనమాట. ఆ సోద్ అంతా నమ్మితే నమ్మినట్టే ఉంటది అని దీని మీనింగ్. మీకు అర్థమైంది కదా ఈ రోజు మన ఇడియం. ఇవాళ మన సెకండ్ ఇడియం ఏంటంటే నో బడీస్ ఫూల్ అని. నో బడీస్ ఫూల్ ఈ నో బడీస్ ఫూల్ మీనింగ్ ఏంటంటే డిస్క్రైబ్స్ ఏ పర్సన్ హూ ఈస్ పర్సెప్టివ్ ఎనఫ్ టు సీ త్రూ మ్యానిపులేషన్ అండ్ ట్రికరీ మేకింగ్ దెమ్ డిఫికల్ట్ టు ఫూల్ ఆర్ డ్యూప్. ఏంటంటే ఆడిని అధ్వం చేయడం అంత ఈజీ కాదు, ఆడిని నమ్మించడం అంత ఈజీ కాదు. నో బడీస్ ఫూల్, ఆడేమీ ఎర్రోడేం కాదు. ఇది ఎగ్జాక్ట్ గా దీని మీనింగ్ అనమాట. వాడు తెలుసుకోగలడు నువ్వు సోచ్ చెప్తున్నావా లేకపోతే నిజం చెప్తున్నావా, లేకపోతే వాడిని నమ్మించే ప్రాసెస్ లో నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు, ఇవన్నీ వాడు తెలుసుకోగలడు. నువ్వు ఏదో క్లాత్ తెచ్చేసి ఇది కాశ్మీర్ నుంచి వచ్చింది, ఇది 500 అంటే వాడు నమ్మేడు. వాడికి తెలుసు కాశ్మీర్ నుంచి వచ్చిందా, లేకపోతే నువ్వు సోచ్ చెప్తున్నావా, నువ్వు వాడిని కొనేలాగా చేసేస్తున్నావా అనేదంతా వాడు కనిపెడతాడు అనమాట. అప్పుడు అలా కనిపెట్టే వ్యక్తిని హీఈస్ నో బడీస్ ఫూల్, నువ్వే అధ్వం చేయదు వాడిని. ఇది దీని మీనింగ్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే డిస్పైట్ హిస్ ఫ్రెండ్లీ అపియరెన్స్ హీ ఈస్ నో బడీస్ ఫూల్ అండ్ ఆల్వేస్ సీస్ త్రూ ఏ స్కామ్. చూడ్డానికి అలా ఫ్రెండ్లీగా ఉన్నంత మాత్రాన నువ్వు ఏం చెప్పేస్తాడని నమ్మేస్తాడని అనుకోకు. ఫ్రెండ్లీగా కనిపిస్తాడు అంతే, కానీ ఏది నిజం ఏది అబద్ధం ఏది సొల్లు అవన్నీ తను తెలుసుకోగలడు. తను నమ్మించేయడం అంత ఈజీ కాదు ఏదో ఫ్రెండ్లీగా ఉన్నంత మాత్రాన. ఇది దీని మీనింగ్ అనమాట. ఏది స్కామ్ ఏది నిజము ఇవన్నీ తెలుసుకోగలడు. దీంట్లో మనకి ఇంకో ఏంటంటే షీఈస్ నో బడీస్ ఫూల్, షీ సా త్రూ దర్ అటెంప్ట్స్ మేకింగ్ బ్యాడ్ డీల్ సౌండ్ గుడ్. తనేమంత ఎర్రది కాదు. మీరు అదేదో మంచి ఆఫర్ అన్నట్టు అమ్మేద్దామని అనుకుంటున్నారు, లేకపోతే మంచి ఆఫర్ ని తనకు చూపించాలని అనుకుంటున్నారు. కానీ తనేం నమ్మదు, తను చూస్తుంది. మీరు కావాలని తను మ్యానిపులేట్ చేయడం నమ్మించాలని కూడా ఇవన్నీ తను చూస్తుంది. ఇది దీని మీనింగ్. ఇలా రోజు ఇడియమ్స్ నేర్చుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.